ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అనేది మనం ఎడ్యుకేటెడ్ అని కాదు. మనం ఆల్మోస్ట్ వెల్ సివిలైజ్డ్ సిటీలో ఉంటూ అప్ టు డేట్ టెక్నాలజీ అంటే మొబైల్ ఫోన్ విత్ గూగుల్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నా కూడా దేర్ ఆర్ మెనీ కండిషన్స్ విచ్ వీఆర్ మిస్సింగ్. ఇప్పుడు పీడియాట్రిక్ సర్జరీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ పుట్టుకతో వచ్చే మేజర్ అనామలీస్ డెఫినెట్గా పికప్ చేసేస్తారు. కానీ కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి, అవి కూడా సర్చ్ చేసుకోవాలి, కానీ యూజువల్గా మిస్ అవుతుంటాయి. అండ్ వాటికి ఒక టైం లైన్ ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ కండిషన్కి మనము 6 మంత్స్లో సర్జరీ చేయాలి, లేకపోతే 1 ఇయర్లో సర్జరీ చేయాలి. సో ఇక్కడ 2 జరుగుతాయి. ఒకటి అసలు మనం అబ్జర్వ్ చేయకపోవడం. అబ్జర్వ్ చేయక మనం ఏదో చెకప్కి వచ్చినప్పుడు ఏంటి ఇలా ఉంది మీరు చూడలేదా అన్నప్పుడు మేము ఎప్పుడు చూడలేదు సార్ గమనించలేదు అనడం. లేదా ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ ఇంకో విధంగా ఏందంటే వాళ్ళు వెళ్ళి ఒక ఒపీనియన్ అడిగినప్పుడు ఆ వ్యక్తికి తెలియక ఏం అవ్వదులేండి వెయిట్ చేద్దాము, పెద్దగా అయిన తర్వాత అదే నార్మల్ అయిపోద్ది, లేకపోతే ఇది కాదు ఒక 5 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం. సో 2 విధాలుగా అంటే గైడ్ చేసే వ్యక్తికి అవేర్‌నెస్ లేకపోవడం, తప్పుగా గైడ్ చేయడం, లేదా వీళ్ళే అసలు గమనించకపోవడం. ఈ 2 విధాలుగా చూస్తుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు టెస్టిస్ అనేది బేబీ పుట్టినప్పుడు 2 టెస్టిస్ ఉన్నాయా లేదా అని మినిమం చెక్ చేయాలి. కానీ చాలాసార్లు మిస్ అవుతుంది. మిస్ అయ్యి ఇప్పుడు ఆ టెస్టిస్ కిందికి రాకపోతే మనం యూజువల్గా 6 మంత్స్ టు 1 ఇయర్ మధ్యలో ఆపరేషన్ చేస్తాం. ఎందుకంటే దట్ గివ్స్ గుడ్ అవుట్‌కమ్. బేబీని అంటే మంచి అవుట్‌కమ్ ఇస్తుంది, మనకి ఇబ్బంది ఉండదు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఈరోజు కూడా అంటే ఇంత టెక్నాలజీ మనం పెట్టుకొని కూడా ఈరోజు కూడా నేను 8 ఇయర్స్‌కి, 16 ఇయర్స్‌కి, 20 ఇయర్స్‌కి కూడా ఇంకా ఆ కండిషన్స్‌తో వచ్చి కనబడుతున్నారు. అదేంటి మీరు అబ్జర్వ్ చేయలేదంటే వస్తుంది అనుకుంటున్నాం మేము కిందికి రాలేదు. లేదా మాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడేం అవసరం లేదు వెయిట్ చేస్తే అదే సెట్ అయిపోతుంది అలా. సో ఈ 2 టైప్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అండి. ఒకటి వాళ్ళంతకు వాళ్ళే తెలుసుకోలేకపోవడం, రెండవది గైడ్ చేసేవాళ్ళు తప్పుగా గైడ్ చేయడం. సో వీటి వల్ల డెఫినెట్‌గా మనం రాంగ్ టైమింగ్‌లో ఆపరేషన్ చేస్తాము. సో డెఫినెట్‌గా మంచి అవుట్‌కమ్ ఇవ్వలేము. మనకు డెఫినెట్‌గా బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ కనబడకుండా పోవడం అంటే ఏముండదు. ఎందుకంటే ఫాలోఅప్‌లో ఉంటారు. వ్యాక్సినేషన్ అనో, జలుబు, దగ్గనో ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన కాంటాక్ట్‌లో వస్తుంటారు. సో కాంటాక్ట్‌లో వచ్చిన ప్రతిసారి ఆ ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలి మనం. జస్ట్ దగ్గన్నారు కదా అని చెప్పి ఓన్లీ స్టెత్ పెట్టి చూసి పంపియకుండా హెడ్ టు టో మళ్ళీ పైనుంచి కింది వరకు ఒకసారి అన్నీ చూడాలి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని. సో అలా మనము మనని బేబీ మన దగ్గరకు వచ్చి కలిసే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ఒకసారి బేబీని ఫుల్‌గా చూసామనుకోండి డెఫినిట్‌గా పికప్ చేస్తాం.